అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. మనం గడిచిన వారము, ఈ వారం 2 వారాలు కనుక మీరు గమనిస్తే, లాస్ట్ వీక్ పునరుద్ధానము జీవమును నేనే అని మనం ధ్యానించాం. ఈరోజు నిజమైనటువంటి వెలుగు గురించి ధ్యానించారు. ఈ రెండిటికి లాస్ట్ వీక్, ఈ వీక్ జీవాహారమును నేనే అనేటువంటి అంశమై నేను 2 వీక్స్ బ్యాక్ జీవాహారమును నేనే అనేటువంటి విషయము, రెండోది ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగువాడే జీవించును, నిత్య జీవం గురించి మనం మాట్లాడాం. అంటే 3 కోయిన్సిడెంటల్గా వస్తున్నాయి కదా. పునరుద్ధానం, జీవము ఆయనే, నిజమైన వెలుగు ఆయనే, జీవాహారము ఆయనే, నిబంధన రక్తము ఆయనే. చూడండి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఫాలోయింగ్ వన్ అనదర్, ఒకదాన్ని ఒకటి వెంబడిస్తూ వస్తున్నాయి. సో ఈరోజు బల్ల వర్తమానానికి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. మీరు పేజ్ నెంబర్ 1లో కనుక మీరు చూస్తే మన టాపిక్ జీవాహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యం. 51 6:51 అందరం కలిసి చదువుతాం పెద్దగా. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ జీవాహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ ఒక్క వాక్య భాగంలో మీరు గనక గమనిస్తే మీకు ఇక్కడ కనిపించేది జీవాహారము. ఏ ఆహారము ఇది అనంటే పరలోకము నుండి వచ్చిన జీవాహారము మొదటిది. రెండవది భుజించువారు మీకు కనిపిస్తారు. మూడవది ఆ భుజించుచున్నది ఎవరిని అనంటే నేనే. ఎవరు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ రోజున ఈ జీవాహారము మనం బలలోనికి వెళ్ళబోయే ముందు చేసేటువంటి హెచ్చరికలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా మనం బలలో పాలు పొందాలి. అయితే బలలోనికి పంపులు పొందబోయే మునుపు మనము చేతిలో ఉన్నటువంటి ఈ జీవగ్రంథాన్ని కనుక మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ జీవగ్రంథాన్ని మీ చేతిలో ఉన్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ జీవగ్రంథం అనేది వాగ్దానాల పుస్తకంగా మాత్రమే మీరు ఎంచుకుంటున్నారా, లేకపోతే ఇది ఏ గ్రంథం అని మీరు మనసులో మీరు తలంచుకుంటున్నారు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు బైబిల్ అనేది మీకు 2 భాగాలుగా కనిపిస్తుంది. ఒక భాగమేమో పాత నిబంధన భాగము, రెండవ భాగమేమో క్రొత్త నిబంధన భాగము కదా. అంటే పాత క్రొత్త అనేటువంటి విషయము మనకి జ్ఞాపకం చేస్తుంది, రెండవది నిబంధన జ్ఞాపకం చేస్తుంది. 2 గ్రంథాలకి కామన్గా ఉంది నిబంధన కదా. నిబంధన అని అంటే మనకు ఇంగ్లీష్లో టెస్టమెంట్ కదా, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. అలాగే నిబంధనకి ఇంకొక అర్థం ఏంటి? కవనెంట్ కదా. నిబంధన, కవనెంట్. అయితే మనము దేవుణ్ణి ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? బలలో మనం దేవుని శరీరంలో, రక్తములో పాలు పొందేటప్పుడు మనం దేవుణ్ణి ఎలా చూడవచ్చు అనే దానికి నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకుంటాం నిబంధనని, దేవుడు కూడా తన నిబంధన తన ప్రజల పట్ల జ్ఞాపకం చేసుకుంటాడు. మీకు ఎందుకంటే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది, నిబంధన మీకు జ్ఞాపకం లేకుండా మీకు ధైర్యం రాదు. నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోకుండా మీరు కరుణించబడరు. నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోకుండా మీరు కరుణించబడరు. దయ పొందలేరు, కరుణించబడలేరు, కనికరించబడలేరు, సహాయం పొందుకోలేరు. ఇవన్నీ కలిపి ఒకే చోట ఒక ప్రవక్త, ఒక విశ్వాసి ఇద్దరు కలిసి ఈ విషయాల్ని జ్ఞాపకం చేసి దేవుణ్ణి స్తుతించడం మీకు బైబిల్లో కనిపిస్తుంది. అయితే ది యాటిట్యూడ్ అండ్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ యువర్ వర్షిప్, ది యాటిట్యూడ్
అండ్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ యువర్ వర్షిప్ డిటర్మిన్స్ యువర్ వర్దీలీ పార్టేకింగ్ ఇన్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మన యొక్క దేవుని ఎదుట మన యొక్క వైఖరి, దేవుని ఎదుట మనం కలిగి ఉన్న భయభక్తులు, దేవుణ్ణి మనం హృదయమారా ఉప్పొంగినటువంటి మనసులతో ఆరాధించిన విధానము బల్లలో మనం యోగ్యముగా పాలు పొందటానికి ధైర్యమును ఇస్తాయన్నమాట. ఇఫ్ వి ఆర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్ యాజ్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించకపోతే మనకు ఆ ధైర్య సాహసం ఉండదన్నమాట ప్రభు యొక్క బలలో చేయవేయటానికి. అందుకనే లూకా సువార్తలో కనుక మీరు చూస్తే 1వ అధ్యాయము 75వ వాక్య భాగం, కవనెంట్ అన్నాం కదా. ఈ కవనెంట్ యొక్క శక్తి ఎలా ఉంటుందంటే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వాక్య భాగము. 75లో నేను ఎక్కడి నుంచి చదువుతున్నానంటే మధ్య భాగంలో చదువుతున్నా. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు. మనందరం మనుషులుగా ఏంటంటే ప్రమాణానికి ఇచ్చినంత ప్రాధాన్యత నిబంధన మర్చిపోయారు చాలామంది ప్రజలు ఈ రోజున. నిబంధన ఎవరు గుర్తుపెచ్చుకోరు. మమ్మీ మనకేం ప్రామిస్ వచ్చింది, మీ రక్షణ సాక్ష్యం కూడా ప్రామిస్తోనే మొదలేస్తారు. ప్రామిస్ అనేది ఎక్కడుంది అంటే నిబంధన లోపల ఉంది. వాగ్దానము ఇట్ ఈస్ హిడెన్ ఇన్ ద కవనెంట్. నిబంధన లోపల దాగి ఉంది వాగ్దానం. అయితే నిబంధన ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే దేవుడు ఎప్పుడు కూడా మీతో చేసినటువంటి ఆ ఒడంబడిక, తెలుగులో చెప్పాలంటే ఒక ఒడంబడిక, అండ్ ఇటర్నల్ అగ్రిమెంట్ అన్నమాట బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. అది ఎలాంటి అగ్రిమెంట్ అంటే ఇక ఎలాంటి ప్రభుత్వం వచ్చినా, ఎలాంటి రాజు వచ్చినా, ఎలాంటి రాజ్యం వచ్చినా ఆ అగ్రిమెంట్ని చించివేయటానికి లేదు, దాన్ని తీసివేయటానికి లేదు, దాని మీద పిటిషన్ వేయటానికి కూడా లేదు. ఎందుకు? ఎవరు చేసింది ఈ నిబంధన అంటే భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడే తన ప్రజలతో చేసిన ఒడంబడిక. ఏమని ఒడంబడిక చేశాడు? ఆయన మన పితరులను కరుణించుటకు ఆయన చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు నిబంధన గురించి. ఈ పక్కనే ఉంటుంది ఒక యవనస్తురాలు, లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వాక్యంలో ఆ విశ్వాసి ఏమంటుంది 50వ వాక్యంలో అంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. చూడండి, ఈ భయం అనేది ఓన్లీ బిఫోర్ అప్రోచింగ్ లార్డ్స్ టేబుల్ ఆర్ ఎవ్రీ మూమెంట్ వీ లివ్ అవర్ డేస్ ఆన్ దిస్ ఎర్త్. ప్రతిదినము ఈ లోకంలో బ్రతికినంత కాలం, మానవుడి నాసికా రంధ్రాల్లో ఊపిరినంత కాలము ఈ భయం ఉండాలా? లేకపోతే ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ సండే ఆర్ ఓన్లీ ఆన్ ద డే వీ కమ్ టు బైబిల్ స్టడీ ఆర్ ఓన్లీ వన్ వీ సీ ద ఫెలో బిలీవర్, ఒకరినొకరు చూసినప్పుడు మాత్రమే భయం ఉండాలి? ఇప్పుడు ఊపిరి ఉన్నంత వరకు, ఈ ఊపిరి అంటే నిద్రలో కూడా, నిద్రపోయి నా ఇష్టం వచ్చిన కళ్ళగంటానన్నా కానీ దేవుడు ఒప్పుకోడు. యవనస్తులు చెప్తున్నా, రత్నాకర్ నిద్రపోయే టైం అన్నా మా టైం మాకు ఇవ్వండి అన్న. లెట్ అస్ డ్రీమ్ అవర్ ఓన్ డ్రీమ్స్, నాట్ పాసిబుల్. కాబట్టి కరుణించబడాలి, కనికరించబడాలి, మరి దేవుని యొక్క సహాయం పొందుకోవాలి, అంత్య దినమున మనం లేపబడాలి అని అంటే దేవుడు గుర్తు చేసుకునేది ఏంటి అని అంటే మన అటెండెన్స్ కాదు, మన చర్చ్ కాదు, మన డైలీ లైఫ్ స్టైల్స్ కాదు, మనకున్నటువంటి వాటిని కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే అగ్రిమెంట్, కవనెంట్, నిబంధన మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని అంత్య దినాన మీ దగ్గరికి వస్తాడు. ఆయన చేత్తో పట్టుకొస్తాడు ఆ బుక్, అగ్రిమెంట్ బుక్. ఇప్పుడు మీ ఇల్లు కొనుక్కున్నారు, మీ ఇంట్లో ఎంతో లోపల దాచిపెట్టుంటారు, లేదంటే బ్యాంకులో చాలా లోపల ఎవ్వరూ వెళ్ళలేనంత లోపల ఖరీదైనటువంటి పత్రాలు దాచిపెడతారు. దేవుడు పరలోకంలో మీ కొరకు నా కొరకు దాచిపెట్టిన ఆ పత్రము, నిబంధన పత్రం, ప్రతి ఒక్కరూ రక్షించబడిన వాళ్ళకి నిబంధన పత్రం ఆయన తీసుకుని వస్తాడు. వచ్చి లూకాసు వార్త 1:54 చూడండి, 54 అబ్రహామునకును అతని సంతానమునకు ఎంతవరకు?
యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొనినందున మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు. భయం అనేది సైకాలజీ వల్ల, పాజిటివ్ వర్డ్స్ వల్ల పోదండి. ప్రసంగాల వల్ల భయం పోదు. ప్రసంగాలు వినటానికి బాగుంటాయి. ప్రసంగం విన్న తర్వాత అందరూ ఏమంటారంటే, టుడే యూ హ్యావ్ వండర్ఫుల్లీ స్పోకెన్ అంటారు. ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారితో ఈరోజు వాక్యం బాగా చెప్పారన్నారంటే అది బాగా పనిచేయలేదని అర్థం. ఈరోజు ప్రసంగం నా జీవితాన్ని మార్చే విధంగా ఉంది అన్నారంటే వాక్యం బాగా పనిచేసినట్లయింది. పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నేను తగ్గాలి, నీవు హెచ్చాలి, నేను మరుగై ఉండాలి, నీవు హెచ్చించబడాలని ప్రార్థించి వాక్యం అయిపోయినాక ప్రజలందరూ ఇంకా ప్రైజులాడు ఎందుకు చెప్తున్నాడు? ఎవరు ఒక్కరు కూడా చెప్పట్లేదు నేను బాగా చెప్పానని. ముందు నీలో పని చేయాలి కదా వాక్యం. నువ్వు ఉదయం లేస్తే నీ టీ కొట్టు దగ్గర నువ్వు నుంచునే దగ్గర నుంచి రాత్రి నువ్వు నిద్రపోయేదాకా నీ గురించి మాకు బాగా తెలుసు. ఇంకెందుకు చెప్తారు వాక్యం బాగుందని? నీ బ్రతుకంతా తెరిచిన పుస్తకంగా సంఘంలో బయట కనిపిస్తుంటే హౌ కెన్ యూ బీ ద సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్? పరిశుద్ధుడైనటువంటి దేవునికి స్వాస్థ్యముగా మనం ఎలా ఉంటాం కదా. మాటలకు కాదు దేవుని వాక్యాలు. అవి దేనికి అంటే అవి ఫలించడానికి, అవి అభివృద్ధి చెందటానికి, అవి విస్తరించటానికి, అవి వ్యాపించటానికి, అనేకులకు ఆదరణ కలిగించడానికి జీవపు మాటలు. 3 సంవత్సరాలు దేవుని మాటలు చెప్తేనే ఈ రోజున 2000 సంవత్సరాలు వినపడుతున్నాయి. ఎవరు? శిష్యులు. యేసుప్రభు గారి గురించి చెప్పట్లే నేను. శిష్యులు ఒక తక్కువ టైంలో దేవుని వాక్యం చెప్తే 2000 సంవత్సరాలకు కూడా వాళ్ళ మాటలు చెవుల్లో కెంగురుమంటున్నాయే. మనం 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ప్రసంగాలు చేసినటువంటి వాళ్ళ యొక్క ముగింపులు ఎలా ఉన్నాయో మీరు జ్ఞాపకం చేసుకోండి. సరే, ఇప్పుడు ఈరోజు ఫస్ట్ మీరు ఇప్పుడే కాదు, ఎక్కడైనా వర్షిప్ మెసేజ్కి కానీ, టేబుల్ మెసేజ్కి కానీ, బర్త్డేకి కానీ, చావుకి కానీ, పెళ్ళికి కానీ, ఓపెనింగ్ కానీ, ఇంకోటి కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సుమియోను ప్రవక్త దేన్ని జ్ఞాపకం చేశాడు దేవునికి? నిబంధన. మరియమ్మ తల్లి ఇందాక 54వ వాక్యంలో మాట్లాడింది ఎవరు అనుకుంటున్నారా? కొంతమందికి తెలియలే ఎవరు అనుకుంటున్నారా? స్వయాన యేసు ప్రభు వారి తల్లే. ఎవరు? మదర్ ఆఫ్ జీసస్. కొంతమంది నోరు తెరవట్లా. మీరు నాకు తెలుసు మరియమ్మ మా ఇంట్లో మనిషి ఎందుకు చెప్పేది ఎందుకు అంకులు? మేరీ ఈజ్ క్రిస్మస్ కిట్లో మమ్మ వేసింది మేరీ. హేరోదుగా నేను వేషం వేశా. సో నోరు తెరిచి చెప్పాలి, మేరీ మదర్ ఆఫ్ జీసస్. ఈ సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాదు. కాబట్టి ఆ గుడ్ న్యూస్ వచ్చినప్పుడల్లా నోరు తెరిచి సౌండ్తో చెప్పినప్పుడు ఫర్ ష్యూర్ గాడ్ విల్ విజిట్ యూ అండ్ హీ విల్ టెస్టిఫై దాట్ నేడు ఈ గృహమునకు రక్షణ వచ్చినది. అప్పుడు ఇల్లు మొత్తం వెలిగించబడుతుంది. రక్షణ ఈజ్ నాట్ ఫర్ వన్ పర్సన్. నోవాహు తన కుటుంబం యొక్క రక్షణ కొరకు ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ హీ వాజ్ ప్రిపేరింగ్ ద ఆర్క్. హీ వాజ్ బిజీ ఇన్ ప్రిపేరింగ్ ద ఆర్క్. కాబట్టి మనము మన మందిరంలో వాళ్ళందరి కొరకు, మన కుటుంబంలో వాళ్ళందరి కొరకు ఆ ఓడలోనికి ప్రవేశించాలి అని ప్రతిరోజు కూడా మనము ప్రయాసపడాలి అని అంటే వీ హ్యావ్ టు ప్రే దట్ ప్రభువా, నీవు మా పితరులతో చేసిన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని మమ్మలను కరుణించి మాకు సహాయం చేయి ప్రభువా. ఈరోజు బల్లలోనికి కూడా మేము రాబోతున్నాం. రావటానికి మా అర్హత కాదు, కేవలం నీవు చేసిన నిబంధనను బట్టియే, నీవిచ్చిన రక్షణను బట్టియే మేము ధైర్యం చేసి నీ శరీరంలో చేయవైపోతున్నాం. నీ రక్తాన్ని మేము త్రాగబోతున్నాం. లార్డ్, ప్యూరిఫై దిస్ బాడీ, ప్యూరిఫై మై సోల్, ప్యూరిఫై మై థాట్స్ అండ్ ప్యూరిఫై మై హోల్ బీయింగ్ సో దాట్ ఐ మే వర్దిలీ టేక్ పార్ట్. ఏదైతే మీరు ఉంచారో దానిలో నేను యోగ్యముగా పాల్పొందుతాను. కాబట్టి అందుకనే ఇందాక మీరు అన్నారు కదా, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది ఏ ఆహారము అని అంటే దిస్ ఈస్ నాట్ ద లవ్ ఫీస్ట్ ఫుడ్ ఇన్ ద క్రిస్మస్ సెలబ్రేషన్. క్రిస్మస్ వేడుకల్లో ప్రేమ విందు కాదు. దిస్ ఈజ్ నాట్ ద సండే లవ్ ఫీస్ట్. ఆదివారపు ప్రేమ విందు కాదు. దిస్ ఈజ్ నాట్ ద థ్యాంక్స్ గివింగ్ ఫెస్ట్ ఫుడ్. ఇది కృతజ్ఞత కూడికల్లో ఏర్పరచబడిన విందు కాదు. దిస్ ఈజ్ నాట్ ద సండేస్ స్పెషల్ ఫుడ్. చేపల ఫ్రైయో లేకపోతే రొయ్యల వేపుడో
కూర మొక్కల ఆహారమో లేకపోతే ఇంకా ఏమైనానో, దిస్ ఈజ్ నాట్ దట్ ఫుడ్. ఈ ఆహారము యోహాను సువార్త 6:52 అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. పరలోకము నుండి వచ్చిన జీవాహారము. వాట్ ఈస్ దిస్? పరలోకము నుండి వచ్చిన జీవాహారము. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు చూడగలుగుతున్నారా? నేను చూడగలుగుతున్నానా ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని? పేజ్ నెంబర్ 2లో కనుక మీరు చూస్తే, క్షయమైన ఆహారమా అక్షయమైన ఆహారమా? ఈ ప్రభు ఏమై ఉన్నాడు? క్షయమైన అక్షయమైన ఆహారం. ఇందాక మనం చెప్పాం, క్రిస్మస్ ఫుడ్ ఓన్లీ ఫర్ దట్ డే, సండే లవ్ ఫీస్ట్ ఓన్లీ ఫర్ దట్ డే, సండే స్పెషల్ ఫుడ్ ఓన్లీ ఫర్ దట్ టైమ్, వేర్ ఎవర్ యూ గో ఫర్ ఎ రిచెస్ట్ మ్యారేజ్ ఓన్లీ ఫర్ దట్ టైమ్. బట్ దిస్ ఈజ్ నాట్ దాట్. ఇది ఎప్పటి వరకు అంటే పరమునకు చేరు వరకు శక్తివంతమైన జీవాహారము. కాబట్టి ఇదే మాటని యేసు ప్రభు వారి మాటల్లోనే యోహాను సువార్త 6:50 వాక్యములో మీకు దిగి వచ్చిన ఆహారము అని కనిపిస్తుంది. 3 times ఇట్ వాజ్ మెన్షన్డ్. 3 సార్లు ప్రస్తావించబడింది. యోహాను సువార్త 6:50లో దిగి వచ్చిన ఆహారము కనబడిందా? యోహాను సువార్త 6:51లో పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. దిగి వచ్చిన ఆహారం, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఎక్కడొచ్చింది? 50వ వచనములో దిగి వచ్చిన ఆహారం. రెండవసారి 51 పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. మూడవసారి 58వ వాక్యములో యోహాను సువార్త 6:58లో ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం ఆగుదాం. ఈ ఆహారము పేజీ నెంబర్ 2లో కనుక మీరు చూస్తే, అక్కడ మీకు పాత నిబంధనలో ఆహారము తిన్నవాళ్ళు, క్రొత్త నిబంధనలో ఆహారాన్ని తిన్నవాళ్ళు ఉన్నారు యేసు ప్రభు వారి యొక్క అద్భుతం ద్వారా. అక్కడ పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా పాత నిబంధనలో మీకు కనిపించిందా? కింద క్రొత్త నిబంధనలో కృతజ్ఞతాస్తుతి చెల్లించి 5,000 మందికి పైగా వాళ్ళు తిని తాగి తృప్తి పొందారు క్రొత్త నిబంధనలో. అయితే యోహాను సువార్తలో అంటున్నాడు యేసు ప్రభు వారు, మీ పితరులు దీనిని తిన్నను వారు చనిపోయారు. అయితే మీరు తిని ఈ ఆహారము మీ పితరులు తిని చనిపోయినట్లు కాదు, కానీ ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. 51వ వాక్యంలో చివరి భాగం ఉంది కదా. ఈ ఆహారము తినువాడు మీ పితరుల వలె చావుడు. పితరులు మరణించినట్టు రాలిపోయినట్లు కాదు, కానీ ఈ ఆహారము తినువారు నిశ్చయముగా జీవించనని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే ఏంటి? ఇప్పుడు ఇది ప్రామిస్. ఇందాకేమో కవనెంట్. మన పితరుడైన అబ్రహాము, ఇప్పుడు మనందరం ఎలాంటి వాళ్ళం అంటే, అబ్రహాము విశ్వాస సంబంధులందరూ అబ్రహాము యొక్క వాగ్దానములకు సమాన వారసులు అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. విశ్వాస సంబంధులందరూ అబ్రహాం సంబంధులు కాబట్టి వాగ్దానానికి వారసుడైన అబ్రహాముకి సమానమైనటువంటి వారసులు అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారే కానీ, అబ్రహాము ఏ రీతిగా మరి తనకు కలిగినటువంటి స్వదేశాన్ని, స్వప్రజల్ని, సొంత పనుల్ని అన్నిటినీ త్యజించి వదిలిపెట్టి అతడు యాత్రికుడిగా, మరి ప్రయాణికుడిగా, మరి ఆయన ఎట్లా ప్రయాణించాడో, దేవుని వెంబడించాడో మాత్రం వద్దంటున్నారు. అలాంటి వారు ఈ ఆహారాన్ని తిని నిత్యజీవం పొందుతారని యేసుప్రభువు వారు చెప్పట్లే. దేవుని యొక్క మాటను విని ఆ మాట ప్రకారంగా నడుచుకుని ఆయన మాటకు విధేయత చూపించి ఆయన్ను వెంబడించి ఆయన యందు నిలిచిన వారి యందు ఆయన నిలిచినప్పుడు మాత్రమే ఈ ఆహారాన్ని భుజించి నిత్యము జీవిస్తారు అని ఆయన చెప్తున్నాడు. అందుకని యోహాను సువార్త 3:15 వాక్యములు అంటాడు, విశ్వసించు ప్రతివాడు నశింపక. విశ్వాసం అంటే ఈరోజు ఎలా ఉందంటే, మా డాడీ రక్షణ పొందారన్నా, మా అమ్మ రక్షణ పొందింది, మా అక్క రక్షణ పొందింది, నేను రక్షణ పొందా. ఎట్లా ఉంది ఈ చెప్పటం? నాకు నమ్మబుద్ధి కావట్లా. ఈ రక్షణ ఏమి రక్షణ అసలు? మా ఫాదర్ రక్షించబడ్డాడు, మా తాతయ్య, మా గ్రాండ్ మదర్, మా అమ్మ, నేను, ఏంటిది? అబద్ధం కాదండి. యవనస్తులు చెప్తున్న ఆన్సర్లు ఇయే. మందిరాలు ఎక్కడికన్నా వెళ్తే, బాబు ఆర్ యూ సేవ్డ్, ఆర్ యూ బోర్న్ అగైన్ అని నేను మెల్లిగా అడుగుతున్నా. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్. కానీ ఆడేం చెప్తున్నాడు,
నేనేం అడిగాను, వాడేం చెబుతున్నాడు, అనే దాంట్లో నేను అర్థం చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కొడితే ఎగిరాడు అక్కడ పడేటట్టు అనిపిస్తుంది, అట్లా కొడదాం అనిపిస్తుంది, కానీ ఐ కెనాట్. ఇఫ్ దిస్ భరత్ ఈజ్ లైక్ ఎ భరత్ ఆఫ్ 15 years old అంటే వెనక్కి వెళ్తే ఐ వాజ్ లైక్ దట్, బట్ నౌ ఐఎమ్ నాట్ లైక్ దట్. నాకేమనిపిస్తుంది తెలుసా, ఆయన భుజం మీద చేసి, బ్రదర్, యా ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ సేవ్డ్, బట్ హౌ మచ్ యూ రీడ్ యూ బైబుల్ ఎంత బాగా చదువుతావు అని అంటే, అకేషనలీ అంటే అప్పుడప్పుడు. మరి అప్పుడప్పుడు ఆహారం తిని రక్షించబడ్డానని సంపూర్ణంగా ఎలా చెప్తున్నావు? దేవుడు మనల్ని రక్షించినప్పుడు సగం రక్షించారా, పావు రక్షించాడా? దేవుడు మనల్ని రక్షించినప్పుడు సంపూర్ణంగా విడిపించారు, కనికరించారు, కాపాడారు, రక్షించారు. మరి అలాంటప్పుడు రక్షణ అంత తేలిగ్గా తీసుకుని దేవుని బిడ్డను అంత తేలిగ్గా ఎలా సాక్ష్యం ఇస్తున్నారు? అలాగా మనము నిర్లక్ష్యంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడదు. ఎందుకంటే ఈ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, దిగి వచ్చిన ఆహారము పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఎందుకంటే మీరు దిగి వచ్చుట అనే మాటను కనుక బైబిల్లో కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట మీకు కనిపిస్తుంది. దిగి వచ్చుట అనే విషయాన్ని మనం ధ్యానిస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటని మరి ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పాడు అని అంటే, ఒకసారి ఆల్రెడీ ఆయన దిగి వచ్చారు భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు త్వరగా వస్తున్నాను అనే మాట దేవుడు చెప్తున్నాడు. ఈ త్వరగా వస్తున్నాను అనే మాట చెప్పిన నిర్లక్ష్యంగా అబద్ధం ఎందుకు చెప్తున్నారు? రక్షించబడిపోయినా రక్షించబడ్డామని, తిరిగి జన్మించకపోయినా తిరిగి జన్మించామని నిర్లక్ష్యంగా అంత అయోగ్యంగా ఎందుకు దేవుని సన్నిధిలో ఇలా ఉండుతున్నారు అని చెప్పనే విషయం కనుక మీరు కనిపిస్తే, బైబిల్ ఎన్నిసార్లు హెచ్చరిక చేసిందంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే మాటని పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో? 39 బుక్స్ ఉన్నాయి, 39 పుస్తకాలు. క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలున్న పాత నిబంధనలో 17 పుస్తకాల్లో 318 సార్లు దేవుడు చెప్పాడు ప్రజలకి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. చూడండి ఎన్నిసార్లు చెప్పాడు పాత నిబంధనలో. అవుట్ ఆఫ్ 39 బుక్స్, 17 పుస్తకాల్లో 318 సార్లు దేవుడు ఏం చెప్పాడు? త్వరగా వస్తున్నా అన్నాడు. ఓకేనా? క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో దాదాపుగా 23 పుస్తకాలు. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 బుక్స్ ఉన్నాయి. ఎన్ని పుస్తకాల్లో? 23 పుస్తకాల్లో. ఎన్నిసార్లు అని అంటే 318 సార్లు, 318 టైమ్స్. 318 టైమ్స్ 18 టైమ్స్ ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేటువంటి మాటను చెప్పాడు. పాత నిబంధన 1845 సార్లు చెప్పాడు, క్రొత్త నిబంధన 318 సార్లు చెప్పాడు. ఏ మాట? త్వరగా వస్తున్నాను అనే మాట. ఇది మీరు బైబిల్లో రాసుకోండి. ఈ మాట ఎందుకు చెప్పాను అని అంటే, ఇంగ్లీష్లో ఇలా ఉంది, గాడ్ సెడ్ ఐ విల్ కమ్, హీ కేమ్ ఫర్ ఏ క్రిస్మస్. రెండోది, గాడ్ సెడ్ ఐ విల్ డై, హీ డైడ్ ఫర్ ఈస్టర్. తర్వాత గాడ్ సెడ్ ఐ విల్ బి రెజరెక్టెడ్, అలాగే ఆయన పునరుద్ధానుడయ్యాడు. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు అన్నాడు ఐ విల్ కమ్ అగెయిన్ అన్నాడు. ఫర్ ష్యూర్ హీ విల్ కమ్ అగెయిన్. దాని అర్థం ఏంటంటే గెట్ రెడీ. 2 మాటలు. ఏమని చెప్తున్నాడు? సిద్ధంగా ఉన్నారా? ఆయన వస్తే ఆర్ యు రెడీ అనేటువంటి మాటని త్వరగా వస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తుంది. అయితే మీరు పేజ్ నెంబర్ 3 కనుక చూస్తే, పేజ్ నెంబర్ 3లో కనుక చూస్తే, దిగి వచ్చిన జీవాహారము ఆయనే. మీకు యెషయా గ్రంథంలో కనిపిస్తాడు. దిగి వచ్చిన ఆహారం ఎలా ఉంటుంది అని అంటే, ఆశ్చర్యకరుడు కనిపించాల్సింది, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయిన దేవుడు. ఈ విషయాలు కనపడితే భయం ఉండదు. అబ్బా, ఈరోజు మరణాలు చూస్తే ఎంత భయం వేస్తుందో. ఇది కూడా ఎలా అయిపోయిందంటే ఫ్యాన్సీ వర్డ్ లాగా అయిపోయింది. నిజంగా వాళ్ళకి భయం లేదు. మరణం చూస్తే భయపడే మనుషులు ఈరోజు లేరు. వచ్చినప్పుడు చూసుకుందాం అనేవాళ్ళు 100కు 99 మంది. మరణం చూస్తే భయం వేస్తే ఇంటిల్లో పాది రక్షించబడి ఈ మందిరం సరిపోదు. రియాలిటీ మాట్లాడండి. దానికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఎపిస్టమాలజీ అని థియాలజీలో ఒక సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ చాలా మంది చదవరు. సబ్జెక్ట్ ఏం చేస్తారంటే రియాలిటీ డీల్ చేస్తారు. ట్రూత్కి రియాలిటీకి 2 దగ్గరుంటేనే వాక్యము రుచి ఉంటుంది. ట్రూత్ మాత్రమే చెప్తాను, రియాలిటీ గురించి నేను హైడ్ చేస్తానంటే ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఏది కావాలి మనకి? సత్యము కావాలి, వాస్తవము కావాలి.
సత్యము వాస్తవము రెండు కలిస్తేనే జీవాహారం యొక్క రుచి ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దిగి వచ్చిన ఆహారంలో మనకు కనపడుతున్న విషయాలు ఏంటి? 9:6 యెషయా 9:6 ఆశ్చర్యకరుడు కనిపిస్తున్నాడా? ఆలోచనకర్త కనిపిస్తున్నాడా? బలవంతుడైన దేవుడు కనిపిస్తున్నాడా? నిత్యుడు ఆయన నాకున్నాడు. సో నిశ్చయత ఉంది. కాబట్టి ఈయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మీకు ఎలా కనిపిస్తాడంటే 6-7 వాక్యాల్లో మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై, దేవుడే విధేయత చూపినవాడై అని రాయబడింది. ఆయన ఏ పాపము ఎరిగినటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకుని విధేయుడయ్యాడు. మరి ఈ రోజున ఎంతమంది ఈ వాక్యం విషయమై ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించండి. ఎందుకంటే మీరు ఇందాక చూశారు ఏమి, యెహెజ్కేలు 28లో మీరు ఇందాక ఏం చూశారు? యెహెజ్కేలు 28:19లో, యెహెజ్కేలు 28:16లో విస్తారమైన వర్తకము అనే పదం మీకు కనిపిస్తుంది. యెహెజ్కేలు 28:16లో విస్తారమైన, నీకు కలిగిన విస్తారమైన వర్తకము. తర్వాత యెహెజ్కేలు 28:19లో మీకు అక్కడ ఏం కనిపిస్తుంది? జరిగించిన వర్తకము. ఈ 2 మాటలు చాలా ఇంపార్టెంట్. విస్తారమైన వర్తకం ఒకటి, జరిగించిన వర్తకం ఒకటి. అసలు వర్తకం అంటే ఏంటి? బిజినెస్, ట్రేడింగ్. ఈ రోజున కొద్దిగా డబ్బులుంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు యెహెజ్కేలు 28:16లో నీకు కలిగిన విస్తారమైన వర్తకము. ఆ నీకు అనేది ఎవరంటే అక్కడ ఈ లోకానికి జనకుడు తండ్రి. ఎవరు? అపవాది. అపవాది ఏ పనిలో బిజీగా ఉన్నాడంటే ట్రేడింగ్, బిజినెస్లో బిజీగా ఉన్నాడు. ఎవరు? అపవాది. అందుకని యాకోబు అన్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణము పోయి ఏం చేయాలి? అక్కడ లాభము లాభం ఏంటి? బిజినెస్ వల్లే కదా. సో ఇక్కడ అపవాది యొక్క సంబంధులందరూ ఏ విషయంలో బిజీగా ఉంటారు? వర్తకం యొక్క విషయంలో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్న నాకు బిజినెస్ లేదు కదా, నేను ఏదో ఉద్యోగం చేసుకునేవాడిని, నేను నార్మల్ జాబ్ అన్నా నాకేం పెద్ద ఇష్యూ లేదు. కానీ నువ్వు దాచిపెట్టిన సొమ్మంతా ఏం చేయాలనుకుంటున్నా? నీ ఉద్యోగం చిన్నదే, నెలకు 5 రూపాయలు మిగిల్చుకునేవాడివి. నెలకు 5 అంటే సంవత్సరానికి ఎన్ని రూపాయలు మిగిలినాయి? 12 5లు కదా. ఆ డబ్బుని ఏం చేయాలనుకుంటున్నా? 10 సంవత్సరాలు మిగిల్చావు. అలాగే తీసుకొచ్చి మందిరంలో వేస్తావా? ఏం కదా. బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి లాభం చేయాలి. కాబట్టి నాకు ఏ బిజినెస్ తెలియదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే సాతాను ఎంత కుయుక్తి అంటే మీ చేత ఆల్రెడీ మిమ్మల్ని బిజినెస్ పీపుల్గా చేసేసాడు శాటను. మీరే కాదు, నేను కూడా ఆల్రెడీ నేను బిజినెస్ మ్యాన్ అయిపోయా. నా డబ్బులు పెట్టుబడుల్లో ఉన్నాయి, బాండ్ల రూపంలో ఉన్నాయి, డబ్బుని బంగారు రూపంలోకి మార్చాను, డబ్బుని సిమెంట్ ఇటుక రూపంలోకి మార్చాను, డబ్బుని చెప్పులు బట్టల రూపంలోకి మార్చాను, బ్యాగులు వస్తువుల రూపంలోకి మార్చాను, ఖరీదైనటువంటి విషయాల్లోకి మార్చాను డబ్బుని. ఇప్పుడు నా దగ్గర ఏమి లేవన్నా, అంతా క్లోజ్. లోకానికి నేను అయిపోయాను, సిలువేయబడ్డానంటే ఎట్లా పాసిబుల్? అది రియాలిటీ కాదు. దట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ కదా. వర్తకంలో ఎప్పుడో ఉన్నాం, వర్తకం జరిగిస్తున్నాం, ఇంకా జరుగుతుంది. యెహెజ్కేలు ఈ విషయాన్ని సంఘానికి ఎప్పుడు చెప్పాడు తెలుసా? యేసు ప్రభువారు రాక మునుపు దాదాపుగా 700 సంవత్సరాల ముందే యెహెజ్కేలు సంఘంతో మాట్లాడాడు. ఇదే విషయాన్ని యోహాను భక్తుడు ప్రకటన 17లో చూస్తాడు. యోహాను ప్రకటన 17లో వర్తకం ఎలా జరిగిద్దో చూడండి. ఇక్కడ ఈ వర్తకం యెహెజ్కేలు నుంచి ప్రకటన గ్రంథం దాకా, అంటే ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితం. అంటే 2700 సంవత్సరాల క్రితమే దేవుణ్ణి దేవునిగా చూచిన వారు వర్తకం అంటే ఏంటో తెలుసుకున్నారు. చూడండి ప్రకటన 17లో మీకు, ప్రకటన 17 ఇక్కడ మీకు మహాబబులోను అనే మాట 5వ వాక్యంలోనే ఇక్కడ కనిపిస్తుంది. 5వ వాక్యం చివరి మాట, తల్లి అయిన మహాబబులోను. బబులోను కనిపించిందా? మహాబబులోను, గ్రేట్ బ్యాబిలాన్. బ్యాబిలాన్ అనే సిటీ దేనికి గుర్తుగా ఉంది? ప్రసిద్ధికి, గొప్పకి, ధనవంతమైనటువంటి పట్టణం అన్నమాట. అయితే ప్రకటన 17:17లో మీకు కనిపిస్తుంది, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏక అభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు
ఆ మహాపట్టణమే. ఆ మహాపట్టణమే. ఆ రోజు యెహెజ్కేలు 28లో ఆ మహాపట్టణము బూడిదగాను, ఆ మహాపట్టణములో ఉన్నటువంటి వారు ఎదుటివారికి హాస్యముగాను, ఆ మహాపట్టణాన్ని దేవుడు అగ్నితో కాల్చడానికి సిద్ధపరిచినట్లుగాను యెహెజ్కేలు చెప్పాడు. ఎందుకు అనంటే వాళ్ళు జరిగించిన వర్తకము. ఈ రోజున ప్రకటన 17 ఏంటి అనంటే వరల్డ్ ట్రేడ్ మొత్తం కూడా ప్రకటన 17లోనే ఉంది. ప్రకటన 17 మీకు ఇలా అక్షర రూపంగా కనిపిస్తుందేమో కానీ ప్రకటన 17 కనుక మీరు చూస్తే దాని యొక్క పిక్చర్ కనుక మనం తీస్తే ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎలాగైతే శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు కలిగి ధనవంతమైనటువంటి పట్టణాలుగా మారిపోయినాయో, ప్రకటన 17 అంతా కూడా వాళ్ళు జరిగిస్తున్న వర్తకమే. ఈ వర్తకం ఎందుకు జరిగించారు ఆ వర్తకాన్ని అనంటే, ఆ మృగానికి వాళ్ళందరూ కూడా ఏక అభిప్రాయం గలవారై అప్పగించుట కొరకే ఆ వర్తకాన్ని జరిగించారు. అయితే ఈ జీవాహారాన్ని తిని నేనేదో సంపాదించుకోవాలి, నేనేదో పొందుకోవాలి, నా ఇంటి వారు ఏదో బాగుండాలి అనుకుంటే తప్పు. వర్తకం చేసుకోవటానికి దేవుడు అవసరం లేదు. వర్తకం చేసుకోవటానికి మన దేవుడిచ్చిన జ్ఞానాలు చాలు. ఎందుకంటే మనుషునిగా సృజించిన ప్రతి మానవుడికి దేవుడు శాశ్వత కాల జ్ఞానముతో తన ఆత్మను ముద్రించాడని ప్రసంగి అంటాడు. శాశ్వత కాల జ్ఞానం మనకుంది. ఆ జ్ఞానాన్ని వాడుకుని కావాల్సినంత లాభం సంపాదించుకోవచ్చు. కానీ మందిరంలోకి వచ్చి సిలువ వేయబడినటువంటి క్రీస్తు యొక్క శరీరాన్ని తిని తాగి నేను ఏదో సంపాదించుకోవాలి ఈ లోకములో అనంటే అది కాంట్రరీ అన్నమాట. దేవుని యొక్క సత్యానికి అది వ్యతిరేకమైనటువంటి నియమంగా ఉంటుంది. ఎందుకంటే మన పితరులు ఎవరు? అబ్రహాం చెప్పిన మాట ఏమి? 13వ వాక్యం, హెబ్రీ పత్రిక 13వ వాక్యం 11, 13 చదవండి. వెరీ ఇంపార్టెంట్ వర్స్ అనమాట. హెబ్రీ పత్రిక 11, 13వ వాక్యం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను. ఎవరందరూ? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అందరూ కూడా ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఏమన్నారు? ఒప్పుకొని. మనం ఏం చేస్తున్నాం? భూమి మీద యాత్రికులమే పరదేశులమే, కానీ మా ఊరు మాదే, మా పట్టణం మాదే, మా దేశం మాదే, మా పనులు మాయే, మా వర్తకం మాదే అని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వాగ్దాన ఫలము అనుభవింపకను అనంటే వాగ్దాన ఫలం ఇక్కడే ఉందండి. ఎంతమందికి కనిపిస్తుంది ఈ వాగ్దాన ఫలం? ఎంతమందికి కనిపిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి జగ్గు ఈ కాదు, జగ్గు ఇది కాదు. వాగ్దాన ఫలం ఎవరు? ఫస్ట్ ఫ్రూట్ ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. ఈ వాగ్దాన ఫలం వాళ్ళు కనపడలా. కానీ ఎప్పుడు చూశారు వీళ్ళు? 5000 సంవత్సరాల క్రితమే ఆయన వస్తాడు, ఆయన శ్రమ పొందుతాడు, ఆయన శిక్షించబడతాడు, ఆయన నలగొట్టబడతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన ఎందే మాకు నిత్య జీవం ఉన్నదని వాళ్ళు ఎప్పుడో చూశారు. కానీ మనం ఇంకా యెహెజ్కేలు 28లో ఉంటాం, లేకపోతే ప్రకటన 17లో ఉంటాం. చివరికి ఏం చేస్తామంటే మనకు కలిగిన వాటన్నిటిని తీసుకెళ్ళి మృగానికే అప్పగిస్తాం. మృగం ఏం చేస్తుందంటే మీకు లాభం వచ్చినట్టు నిజమేనండి, బాగానే వస్తుంది. దినదిన అభివృద్ధి బాగా కనిపిస్తుంది. మీ తాతయ్య వాళ్ళకి అసలు ఏం లేకపోవచ్చు, మీకు ఒక ఉద్యోగంతో మీరు బాగుండవచ్చు, మీ పిల్లలు ఇంకొంచెం మంచి ఇళ్ళు, వస్తువులు, వాహనాలు వాడవచ్చు. ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకొస్తాడు. ఒక 5వ తరానికి మీ మనవాళ్ళు వస్తారు, వాళ్ళు డైరెక్ట్గా మృగంతోనే బిజినెస్ చేస్తారు. వాళ్ళు మృగాలతో బిజినెస్ చేస్తారు. అర్థమైందా? ఎంత బిజినెస్ అని అంటే ఎన్నో కోట్ల రూపాయల స్కాములో, లేకపోతే ఎంతో లాభార్జన కోసం కొన్ని తరాలు ముందుకి వెళ్ళిపోతాయి. అందుకనే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వాక్యం, ఈ జీవాహారం తిన్న వాళ్ళకి కలిగేటువంటి ఆ ప్రతిఫలం ఏంటి అనేటువంటి మాట, దిగి వచ్చిన జీవాహారము వలన విశ్వాసులకు కలిగేటి ప్రయోజనం ఏంటి అని అంటే పేజీ నెంబర్ 3లో అపోస్తుల కార్యాలు 26:18 మీకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యాలు 26:18, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు
పంపెదనని చెప్పాను. ఈరోజు ఎందుకు ఈ జీవాహారం అని అంటే, వెలుగు సంబంధులుగా ఉన్నందుకు, పాపము నుంచి క్షమించబడిన వారిగా ఉండబడుటకు, పరిశుద్ధపరచబడినటువంటి స్వాస్థ్యముగా ఉన్నప్పుడే మీరు కొలసి 1:12 మీలో నెరవేరుతుంది. ఏంటది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పవిత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలెను. ఈరోజు ప్రభు బలలో పాల్గొనేటప్పుడు ఈ కృతజ్ఞతాస్థుతులు రావడానికి గల కారణాలు ఏంటి? విశ్వాసం ఉంచటము, పాపక్షమాపణ పొందుకోవటము, పరిశుద్ధపరచబడటం. కృతజ్ఞతకు 3 మెట్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అపోస్తలులు 26:18లో విశ్వాసము, పాపక్షమాపణ, తర్వాత పరిశుద్ధపరచబడినటువంటి స్వాస్థ్యం. ఈ 3 విషయాలు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఏమొస్తుంది? బలంలోనికి వెళ్ళేటప్పుడు అంటే సంతోషం వస్తుంది. ఇందాక డాక్టర్ గారు అన్నారు కదా, మనం శరీరానుసారులుగా ఉండటమేనా? చూడండి, శరీరానుసారులు ఎలా ఉన్నారు? పేజీ నెంబర్ 4లో శరీరానుసారులు అందరూ ఎలా ఉన్నారు, ఆత్మానుసారులు ఎలా ఉన్నారు? మనం గమనిస్తే శరీరానుసారులు అందరూ కూడా ఈ లోకములో ఉన్నటువంటి విషయాల్లో వాళ్ళు ఎంతో నిమగ్నం అయిపోయారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యాలకు సంబంధించి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మునిగిపోయిన వారుగా ఉన్నామా, సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనము పరీక్షించుకోవాలి. శరీరానుసారులు అంటే వాళ్ళు లోక సంబంధమైన విషయాల్లో మనసు ఉంచటము, లోకాన్ని సంతోషపెట్టే విషయాల్లో వాళ్ళు బిజీగా ఉండటము, వాళ్ళకు కలిగిన వాటిని బట్టి అతిశయించటము, లోక మర్యాదలు, లౌకికమైనటువంటివి, ఇలాంటి విషయాల్లో వాళ్ళు మిగిలిపోయేటువంటి వారు. కానీ ఆత్మానుసారులు ఎవరు అనంటే దీనులైన వారు, న్యాయముగా నడుచుకునేవాళ్ళు, కనికరించబడి కనికరం కలిగినటువంటి వారు. కాబట్టి మనం ఏమై ఉన్నామో మీరే ఆలోచించుకోండి. సో ఫస్ట్ది మీరు చూశారు, ప్రభు వలలో నిబంధన ఎంత శక్తివంతమైంది. నిబంధన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది, సహాయం వస్తుంది. రెండవదిగా చూశారు, జీవాహారము ఆయనే. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆయన మనుష్యుని రీతినిగా పుట్టి, మానవుని పోలికగా పుట్టి, తను తాను తగ్గించుకొని మరణం పొందినంతగా దేవుడు దిగి వచ్చాడు కదా. కానీ మనం ఎందుకు ఎంతగా మనుషులు ఈ రోజున దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడని వాళ్ళ రూపాలు మారిపోయినాయి, వాళ్ళ వేషధారణలు మారిపోయినాయి, ఆరాధన విధం మారిపోయింది, దేవుని అవగాహన చేసుకునే విధం మారిపోతుంది. అదే భక్తి అని కొనసాగుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి మనల్ని దేవుడు ఆ గుంపులో ఉంచకుండా వాక్యం అనేటువంటి జీవాహారాన్ని మనకు ఆయన అనుగ్రహించి మన మధ్య నివసిస్తున్నందుకు మనము కృతజ్ఞతలు చెల్లించి దేవుని యొక్క బలలో పాలు పొందవచ్చు. మూడవదిగా చూస్తే ఆయన చూపించినటువంటి ప్రేమ. ఇప్పుడు మీకు ఈ ప్రేమను చూస్తే ఏమర్థమవుతుంది? ఈ ప్రేమ అంటే ఏంటంటే దేవుడు తన శాశ్వతమైన ప్రేమను చూపించాడు, తన అపారమైన ప్రేమను చూపించాడు, అంతులేని ప్రేమను చూపించాడు అని చెప్పని ఈరోజు అంతులేనన్ని దీవెనలతో మమ్మల్ని ముంచేస్తాడు అనుకుంటున్నారేమో. దీవెనలు అందరికీ సమానమేనండి. ఒకరికి హెచ్చొచ్చు, ఒకరు తగ్గొచ్చు. ఎందుకు అనంటే దేవుడు యొక్క గుణం ఏంటంటే యెహోవా అందరికీ ఉపకారి, సమానంగానే ఇస్తున్నాడు అన్ని వనరులు. కానీ మనుషులే తమకున్నటువంటి శక్తిని వినియోగించుకునేటువంటి విషయంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, దేవుడు కూడా ఇచ్చే విషయాల్లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడూ మార్పు లేని దేవుడిగానే ఉంటాడు. ఈ ప్రేమ విషయం కనుక మీరు గమనిస్తే ఇది ఎలాంటి ప్రేమ అని మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధించాం. చెప్పండి కొన్ని ప్రేమలు మీరు దేవుణ్ణి ఆరాధించిన దాంట్లో మీరు చూచిన ప్రేమ ఏంటి? ఒకటి అద్భుతమైన ప్రేమ. చూచారా? ఇప్పుడు మీ భర్త అడిగాడు అనుకోండి, అమ్మాయి నా పట్ల నీకు అద్భుతమైన ప్రేమ ఉందా, చూపించు అన్నాడు అనుకోండి. భార్య ఏం చేసిద్ది? రుమక ఏం చూపించేది, కొత్తగా అడుగుతున్నా, ఇంతవరకు ఎవడు అడగలు ఇట్లాంటి మాట అందనుకోండి. అమ్మా ఇప్పుడు దాకా ఈమె నాతో ఇంతకాలం ఉంది, అరే రే అద్భుతమైన ప్రేమ చూపించమంటే ఇంతలోకే అసలు బాంబు బేల్ చేసింది అనిపిస్తుందా లేదా? ఇప్పుడు మీరు కూడా అంతే పాట పాడారు, అద్భుతమైన ప్రేమ, శుద్ధ ప్రేమ, మారని ప్రేమ, నిలుచుండు ప్రేమ, జీవమునిచ్చు ప్రేమ, త్యాగమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇన్ని ప్రేమలు దేవుడిస్తే ఒక్క ప్రేమను ప్రియమైన భార్యని భర్త అడిగితే, ప్రియమైన భర్త అడిగితే చూపిస్తారా? చూపించలేరు, చెప్పడానికి కూడా రాదు, సిగ్గుపడతారు. అవునా? చెప్పడానికి ఎట్లా చెప్తామండి? అది లోపల ఉంటుంది, కనపడదు అంటే వాడికి ఏమర్థమైంది? దేవుడు అట్లా చేశాడా? కాదు కదా. ఇప్పుడు మీకు అక్కడ పేజ్ నెంబర్ 4లో మీకు 5లో కనిపిస్తుంది కదా, ఆయన ప్రేమ ఎలా కనిపించింది సిలువలో చూడండి. పేజ్ నెంబర్ 5లో రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. రోమిల్కి రాసిన పత్రిక
5వ అధ్యాయము 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా వివరణ ఉంది. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి ఎంత అద్భుతమైన ప్రేమ. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షించబడుచున్నాము. ఈ రోజున యేసు ప్రభువారేమో ఈ భూలోకానికి వచ్చి ఆయన సువార్తనిచ్చి మనలను దేని నుండి రక్షించాడు అని అంటే దైవోగ్రత నుండే మనలను రక్షించాడు. కానీ ఈ రోజున ఇన్ని విషయాలు మీరు చూస్తున్న దేవుని యొక్క ప్రేమలో ఇంకనూ రక్షించబడిన వాళ్ళు, ఇంకనూ రక్షించబడి కూడాను దేవుని ప్రేమ ఏంటో ఎరిగినటువంటి వారమై ఉండకూడా ఇంకా లోకములోనే మనం తిరుగులాడుతున్నాము అని అంటే మనం ఏ గుంపుకు సంబంధించిన వారం ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మన పితరులను రక్షించిన దేవుడు మనల్ని రక్షించాడు, మన బిడ్డలను రక్షిస్తానని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. కానీ మానవులే తమ యొక్క వ్యయ ప్రయాసల్లో పడిపోయి దేవుని యొక్క ఆ దివ్యమైనటువంటి ప్రేమను అర్థం చేసుకునేటువంటి విషయాల్లో ఎంతో వెనకన్నాం మనం. కానీ దేవుడు మాత్రం ఆయన ఎప్పుడూ మారని మార్పు లేని దేవుడుగానే ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో అంటాడు, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి మన పితరులు ఎలాంటి వారు అని అంటే వాళ్ళు దేవుడు చేసిన అన్ని అద్భుతాలు చూశారు, కానీ నమ్మే విషయంలో వెనకాడారు. వాళ్ళు యేసు ప్రభు వారి చేత పోషించబడ్డారు, ప్రతిరోజు వాళ్ళు భోజనంతో పోషించబడ్డారు, తృప్తి చెందారు. కానీ వెంబడించే విషయంలో ఆసక్తి చూపల. అద్భుతాలు చూశారు, నమ్మలేదు. పోషించబడ్డారు, వెంబడించలేదు. మరి ఎంతమందో ఎన్నో రకాలుగా స్వస్థత పొందారు, కానీ పాపము నుంచి విడిపించబడలేదు. కారణం ఏంటంటారు? ఈరోజు మన స్థితి అలాగ లేదా? పోషించబడుతున్నాం, కాపాడబడుతున్నాం, రక్షించబడుతున్నాం, హెచ్చరికలు కూడా పొందుకుంటున్నాం. మళ్ళీ రేపు ఆదివారం వచ్చేదాకా మళ్ళీ లాస్ట్ వీక్ యొక్క లైఫ్ ఎలా ఉందో సేమ్ సైకిలే రిపీట్ అవుతుంది. ఈరోజు వాక్యము హెబ్రీ 4:12 గనక ఆ వాక్యమనే ఖడ్గం మీ హృదయాన్ని గనక గుచ్చకపోతే ప్రకటనలో 19వ అధ్యాయంలో ఆ ఖడ్గం తీసుకుని యేసు ప్రభు వారు వచ్చి ఆయన్ని మనం నిలువుగా ఆయన చీల్చివేస్తాడు. ఆయన వాక్యంతో చీల్చబడటానికి ఇష్టపడతామా, గుచ్చబడి మారు మనసు పొందటానికి ఇష్టపడతామా? ఏది బెటర్ అంటారు? హెబ్రీ 4:12 బెటరా, ప్రకటన 19 బెటరా? 4:12 బెటర్. ఖడ్గంతో ముక్కలు ఎందుకు నరకబడాలి మనం? ఆయన అంటున్నాడు కదా. మరి ఆయన రక్షించే దేవుడు మనకున్నప్పుడు ఎందుకు మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవ్వాలి? మరి పిల్లలు లేనటువంటి వారు, బేరన్ ఉమెన్ హ్యాస్ బికమ్ ద మదర్ ఆఫ్ నేషన్స్. బేరన్ ఉమెన్, పిల్లలు సంతానము లేదని ఎంతో విచారించింది ఆ తల్లి. మరి ఆమె ఈరోజు ఏమైంది? ఆ జీవము కలిగిన వారందరికీ తల్లి అని పిలువబడింది. దేనివల్ల? విశ్వాసమును బట్టి మాత్రమే. ఏ అర్హత లేదు. మరి హాగరు చంటి బిడ్డను తీసుకుని ఎడారిలో ఉండి ఆమె ఎలుగెత్తి ఏడ్చింది, మొరపెట్టింది. ఈ రోజున అరబ్ దేశాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన రాజులు ఆ రోజు నుంచి ఈ రోజుకి బ్రతుకున్నారు. వాగ్దానం ఎవరు పొందుకున్నారు? తల్లి కేక. కాబట్టి ఈరోజు మీరు దేనికోసం కేకేస్తున్నారు? భర్త ప్రమోషనేగా మన కేక. భర్త ప్రమోషను ఇలాంటి విషయాల్లో మీరు కేకేస్తే తప్పకుండా ఇస్తాడు. ఫర్ ష్యూర్ యువర్ హస్బెండ్ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఫర్ ష్యూర్ యూ విల్ బికమ్ ఎ రిచ్ మ్యాన్. బట్ ఫర్ ష్యూర్ వీ విల్ నాట్ ఎంటర్ దట్ నారో గేట్ అండ్ వీ విల్ నాట్ బీ ఇన్ ద సెలెస్టియల్ సిటీ. ఆ పరలోకంలో మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి ఈ రోజున మరి అగాధములో ఉన్నటువంటి యోనా రక్షించబడ్డాడు. మరి సింహాలకు వేయబడిన దానియేలు మరి రక్షించబడ్డాడు. మరి సమాధిలో నుండి సజీవుడిగా లాజరు తిరిగి వచ్చాడు. వీళ్ళందరూ తిరిగి రావడానికి గల కారణం ఏంటి? రక్షించబడటానికి తిరిగి రావడానికి జీవాహారమైన ప్రభువే. ఆ జీవాహారమైన ప్రభువు లేకుండా మనము లోకములో కానీ మరి దేవుని యొక్క రాజ్యములోను కానీ సజీవుల్లో మనం ఉండటానికి మరి కుదరదనమాట. అందుకనే 1 యోహాను 4వ అధ్యాయము 8వ వాక్యములు అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. కాబట్టి ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి అంత అమూల్యమైన ప్రేమను తిరిగి మనం ఆయన్ని ప్రేమించిన వారమైతే
రెండిటికి సమానము. అంటే సమానం అంటే రెండు ఒకే తాత్పర్యం కలిగిన విధానం ఉంటుంది, ఒకే భావం కలిగిన విధానం ఉంటుంది. దేవుడు మాత్రమే ప్రేమించి మనం దేవుని ప్రేమించిన వారమైతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన ప్రేమ అంతా కూడా మన స్వకీయమైనటువంటి ప్రేమ, స్వజనుల మీద ఉన్న ప్రేమ, సొంత విషయాల మీద ఉన్న ప్రేమ. మరి ఈ ప్రేమలన్నింటిలో ఆలోచిస్తే దేవుని పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. అలా ప్రశ్నించుకున్నప్పుడు 1 యోహాను 4:8 ఎంతవరకు నా జీవితంలో నెరవేరుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ప్రేమ లేని వాడు, ఎంత చక్కగా రాశారు, దేవుణ్ణి ఎరుగడు. మరి ఎరుగకుండా ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన ఆరాధనలోనికి మనం ఎలా ప్రవేశించాం చెప్పండి? ఎరుగకుండా. ఎరిగిన వారమైతే మరి ఇప్పుడు ఈ రోజున ఈ జీవగ్రంథము ఎన్ని మాటలు కలిగిన ఈ జీవగ్రంథం అనే పుస్తకం ఉంది. దాదాపుగా 31,200 వచనాలు, 7,83,137 మాటలున్న గ్రంథం. ఎన్నండి? 31,200 వాక్యాలు ఉన్నాయి 66 పుస్తకాల్లో. ఎన్ని మాటలు ఉన్నాయి? 7,83,137 మాటలు ఉన్నాయి. మరి ఇన్ని మాటలు మీరు సంవత్సరానికి వచ్చి కనీసం 2 సార్లనే చదవాలి, అంత గొప్ప ప్రేమ ఉంటే మనకి. మరి ఈ వాక్యాన్ని మనం చదవకుండా ఎప్పుడో ఉదయం లేచి దినపాఠంగా దీన్ని చూసి, దినపాఠం ఒకటి, తర్వాత క్యాలెండర్ వాక్యంతో దినపాఠంతో మీరు ముగించారనుకోండి, మరి సత్యం అనేది మనలో ఎంతవరకు నిలబడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు దాన్ని కూడా ఏం చేశారు? ఈరోజు క్యాలెండర్ పాఠం చదివారా? బైబిల్ కాదు కదగా, ప్రవీణ్ చదివాను అంటున్నాడు, నేను కూడా చదివా. అందరం ఒకే దాంట్లో ఉన్నాం. క్యాలెండర్ పాఠం వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. ఓకే, సో క్యాలెండర్ పార్ట్, ప్రామిస్ పార్ట్, తర్వాత ఇంకా ఏవైనా సరే ఏ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చిన దేవుని వర్తమానమైనా. సో మీరు పేజ్ నెంబర్ 4లో చూసారా? పేజ్ నెంబర్ 4లో అక్కడ ఎంతమంది ఏ పని చేస్తున్నారు? పేజ్ నెంబర్ 4 ఒక్క అతనే ఉన్నాడు. వాట్ ఈజ్ యూ డూయింగ్? ఆయన ఏం చేస్తున్నాడు? మీరు మీ టేబుల్, ఆఫీస్ దగ్గర కానీ, మీ కారు కానీ, మీరు తిరిగేటప్పుడు కానీ చేతిలో బైబిల్ పెట్టి చదవండి. తర్వాత ఏం జరిగిందో ఈసారి మనం మాట్లాడదాం. పేజ్ నెంబర్ 7లో కనుక మీరు చూస్తే, శాశ్వతమైన జీవాహారము అయిన ఆయనే మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఆయన బలలో మనకు శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వదలిచాడు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము 54-55 వాక్యాలు కనుక మీరు చదివితే, యోహాను సువార్త 6:54-55 7వ పేజీ, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. ఈ వాటిలు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఆయన శరీరము నిజమైన అనే మాట ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? దీన్ని మనం టెంపరరీ ఫుడ్గా, ఫిజికల్ ఫుడ్గా చూడొద్దు. దీన్ని మనం ఎలా చూడాలి? నిజమైనటువంటి ఆహారము ఆయనే అయి ఉన్నాడని చెప్పని మనం చూడాలి. అందుకని పేజ్ నెంబర్ 8లో ఇంకను మనం రోమా 2లో ఉంటే కనుక మనం రోమా 2 నుంచి కొలసీ 3లోనికి రావాలి. రోమా 2లో ఎలా ఉన్నామంటే, మన కాఠిన్యత, మనము దేవునికి అతిక్రమము చేసేటువంటి వారిగా, విరోధ భావం కలిగినటువంటి వారుగా ఉన్నాము. రోమా 2:5 ఆ వాక్యం నుండి. అక్కడి నుండి మీరు కొలస్సీ 3లో కనుక వస్తే, ఏలయనగా మీరు మృతి పొందితిరి. యేసు ప్రభు వారు మృతి పొంది ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తే, మరి కొలస్సీలకు రాసినట్టు అది ఇక్కడ 1 తెస్సలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి 4 వాక్యాల్లో, మీరును మృతి పొందితిరి. మృతి పొందిన వారు మాత్రమే జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో మహిమయందు ప్రత్యక్షపడుదురు. ఇప్పుడు ఈ వాక్యం చదివితే ఎంతమందికి ధైర్యం పుడుతుంది అని మనం అడిగితే కనుక, ఇది వాక్యమే కదా నా ఎన్ని మాకు తెలిసేని అంటారా? ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ కొలస్సీ 3:3-4లో, మీరు మృతి పొందితేనే కానీ యోగ్యంగా ప్రభు బలలో చేయవేయలేరు. మీరు మృతి పొందితే మీ జీవం ఎవరితో దాచిపెట్టబడింది? క్రీస్తుతో దాచిపెట్టబడింది. మరి క్రీస్తుతో జీవం దాచిపెట్టబడినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంత్యదినమును కూడా నా కొరకు వస్తాడు, నన్ను లేపుతాడు అనే నిశ్చయత మనకు ఉంటుంది కదా. మరి ఆ నిశ్చయత కొరకే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కానీ, బ్రతికి చనిపోయినటువంటి వారందరిది అదే నిశ్చయత. ఈరోజు మనము కూడా ఆ నిశ్చయతలోనే మనము ఉండాల్సిన వారిగా ఉన్నాం. పేజీ నెంబర్ 9 కనుక మీరు చూస్తే, అందరూ కూడా ఈ లోకంలో తమ యొక్క సొంత పనుల్లోనే బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇందాక మనం అనుకున్నాం, ప్రకటన 17:17,
మనం పడే ప్రతి ప్రయాస చివరికి ఏక అభిప్రాయం గలవారమై మృగానికి అప్పగించుకుంటానికే మన ప్రయాస. అదే పేజీ నెంబర్ 9. ఆ ప్రయాసలో చూడండి, వ్యాధులు, మరణాలు, సమాధులు, భూస్థాపనలు. పరిగెత్తుతున్నారు, మాకు ఇల్లొద్దు, పోతే పోయింది, ముందు మేము బ్రతకాలి. చూడండి, యుద్ధాలు, వరదలు, తుఫానులు. ఏం ఉపయోగం? మనం పడిన ప్రయాస అంతా ఆ జస్ట్ బతికితే చాలని పరిగెత్తుతున్నారు. ఏది బెటర్ అంటారు? క్రీస్తులో మన జీవం దాగి ఉండటం బెటరా? ఇలా పరిగెత్తడం కోసమే ప్రయాసపడి జీవిత రోజులన్నీ ముగించడం బెటరా? చూడండి, పేజీ నెంబర్ 10లో యేసుప్రభు వారి శిలువ, ద క్రాస్ వాజ్ హెవీ బట్ హిస్ లవ్ వాజ్ హెవియర్ అని ఒక భక్తుడు అంటున్నాడు. ఆ క్రాస్ చూస్తే పేజీ నెంబర్ 10లో చూడటానికి బగబగ మండిపోతూ, అమ్మో ఇంత బరువైన సిలువగా మీకు అంటుంది. యేసుప్రభు అన్నారు, నా కాడి మోయుట సులువు. ఎందుకంటే మీతో పాటు ప్రభు కూడా ఆ కాడిని మోస్తున్నాడు. అందుకని ద క్రాస్ వాజ్ హెవీ బట్ హిస్ లవ్ వాజ్ హెవియర్. హెవీ అనేది ఏంటంటే మన పాపాలు, అతిక్రమాలు, మన దోషాలు, మన శాపాలు, ఆయనన్ని దాని మీద మోసాడు కదా, అది బరువు ఎక్కువ. కానీ వాటి కన్నా ఆయన మనల్ని ప్రేమించిన దాని యొక్క బరువు ఇంకా ఎక్కువ. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము మన హృదయాల్లో ఉన్న బరువులు ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. మన బరువులు దేనికి సంబంధించి? హృదయంలో ఎన్ని బాధ్యతలు ఉన్నాయి బ్రదరు. ఆ పిల్లోడిదేదో అది కొద్దిగా పూర్తి చేస్తే నా పని అయిపోయింది అంటున్నాడు ఒక తండ్రి. ఆ పిల్లదేదో కొద్దిగా సెటిల్ చేస్తే నేను ఫ్రీ అవుతాను అంటున్నాడు ఒక తండ్రి. తల్లి అంటుంది, అయ్యా పిల్లలు కొంచెం అన్నిటికీ పద్దాలు కొంచెం కొంచెం కొంచెం. ఎప్పుడు ఫ్రీ అవుతావు నువ్వు? ఏ గాడికి ఈ బరువులే కదా మనకి పద్దాకులు. ఇదే మీరు చిన్నప్పటి నుంచి అంటున్నాం. ఇప్పుడు నేను పేరెంట్ అయినాక నేను తక్కువేలండి ఈ మాట మాట్లాడ. పిల్ల కొద్దిగా ఎక్కితే, పిల్లోడు కొద్దిగా వెళ్తే, ఇట్లా నేను అసలు ఎప్పుడు అనలేదు. దేవుడు సాయం చేస్తూ ఉంటాడు అని చెప్పని అనుకోవటమే, కానీ ఆ మాటలు లేవు నా దగ్గర. కానీ చాలామంది నోట్లో ఇదే, కొద్దిగా కొద్దిగా కొద్దిగా. ఇప్పుడు అటెండర్గా ఉన్నా, సీనియర్ అది అసిస్టెంట్కి వెళ్తే కొద్దిగా, సీనియర్ అసిస్టెంట్కి వెళ్ళి మేనేజర్ అవుదాం అనే నెక్స్ట్, ఇట్లా కొద్దిగలో ఎంతకాలం మోస్తాం ఈ బరువులు? ఆలోచించండి. అందుకనే ఈరోజు మన ఆకలి దేని కొరకు? జీవాహారం కొరక, లోకంలో ఉండే ఆహారం కొరక? లోకంలో ఉండే ఆహారం మృగం వేస్తుంది, కానీ జీవాహారము ప్రభులో సిలువలో శ్రమ పొందిన క్రీస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకని పేజీ నెంబర్ 11లో ఈరోజు ప్రకాశాన్ని తీసుకున్నాను ఒక స్లైడు. చూడండి, ప్రకాశన్న స్లైడ్ కూడా కీర్తనలు 116:15లో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మరి ఇక్కడ మనకు తోట పనిలో మనం కూలివారిగా ఉన్నాం, ద్రాక్ష తోటలో. ఈ ద్రాక్ష తోటలో కూలివారిగా ఉండి మనము బ్రతికినటువంటి దినాలన్నీ మనం ఇష్టానుసారంగా బ్రతికి మనం గనక మన యాత్ర ముగిస్తే ఈ వాక్యం మనకు వర్తిస్తుందా? ఒకసారి ఆలోచించండి. విలువైనదే, దేవునికి విలువైనది అని అంటే అసలు ఎంత వండర్ఫుల్ లైఫ్ బ్రతికితే దేవుడు ఆ సాక్ష్యం ఇస్తాడు. అర్థం చేసుకోండి. ఒక్కసారి మీ అంతటికి మీరే ఇంటికెళ్ళి ఒక వైట్ పేపర్ తీసుకుని ఈ వాక్యము దేవుడు నా పక్షంగా మాట్లాడాలి అని అంటే, యామ్ ఐ రియల్లీ వాకింగ్ వర్ది అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చెప్పాల్సిన పని లేదు, ఆ సాక్ష్యం మనకే తెలిసిపోద్ది. ఈ రోజున చాలామంది డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ ఆర్ డూ యూ వాంట్ టు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ దిస్ వరల్డ్? రెండే ఉన్నారు, కన్ఫార్మిస్ట్ టు ద వరల్డ్, ట్రాన్స్ఫార్మిస్ట్ ఇన్ ద క్రైస్ట్. రెండండి. ఒక గుంపు ఎవరు? లోకానికి నిర్ధారించబడిన వారు. ఇంకొక గుంపు ప్రభువు కొరకు నిర్ధారించబడిన వాళ్ళు. రూపాంతరం చెందినటువంటి క్రైస్తవుడు ప్రభువు కొరకు, లోకములో జీవించేటువంటి వారు లోకము కొరకు. ఈరోజు మన ఆకలి లోకమా దేవుడా అనే మాటను మీరు గమనిస్తే పేజీ నెంబర్ 11లో కన్నీరు పెట్టుకున్నటువంటి ఒక పాస్టర్ గారు కనిపిస్తున్నారు. ఈ పాస్టర్ గారు కన్నీరుకి కారణం ఏంటి? పాస్టర్ గారు ఒకప్పుడు ఒంటరిగా వచ్చాడు, సైకిల్ మీద వచ్చాడు, తినటానికి లేదు, కట్టుకోవటానికి వస్త్రం లేదు. దేవుడు కరుణించాడు, పెద్ద ఇల్లు ఇచ్చాడు, పెద్ద మందిరం ఇచ్చాడు, 100 మంది భక్తులను ఇచ్చాడు. ఈ రోజున పాస్టర్ గారికి అనేకమైన వాహనాలు ఉన్నాయి కదా అని పిల్లలకి చక్కగా కారు ఇచ్చాడు, ఏసీ కారు. పిల్లలు కారు వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ని వేసుకుని వెళ్ళారు. అప్పుడే కృష్ణా కాలువ వదిలారు. ఆ కాలువలో వీళ్ళు కుర్రవాళ్ళు కదా గంతులేశారు. గంతులేసిన కుర్రవాళ్ళు ఏమైపోయారు? గల్లంత అయిపోయారని రాశారు. నేను చెప్పాలా ఈ మాట, వార్తలో చెప్పిన. ఈరోజు నా పిల్లలు ఎక్కడున్నారు? భూలోకంలో లేరు. ఎందుకు అలా జరిగింది? ఒకప్పుడు నీకు సైకిల్ కూడా లేదు, ఈరోజు కార్లు వచ్చినాయి, వస్తువాహనాలు సమృద్ధి అయిపోయింది, ఇష్టం వచ్చినట్టుగా అయిపోయింది. ఈరోజు ఆ కారు ఉండబట్టి వాళ్ళు ఒక
టూర్కని మొదలుపెట్టి వెళ్ళి ఆ టూర్కి వెళ్ళిన యాత్ర ఎక్కడికి ముగించింది? మరణం వరకు తీసుకెళ్ళి. అందుకే నేను చెప్తుంది ప్రకటన 17 మనం అందరం చేసే పని చివరికి ఏంటంటే మీరు ఎంత చేసినా తీసుకెళ్ళి ఆ మృగానికి. కానీ ప్రభు కొరకు ఒక ఆకలి కలిగిన వాడికి ఏదన్నా పేదవాడికి చేసి చూడండి, యెహోవాకు అప్పు ఇచ్చేవాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ స్మాల్ యాక్ట్, దేవుడు ఎంత గ్రాటిట్యూడ్ ఉందో చూడండి. ఒక పేదవాడికి ఒక రొట్టె మొక్కిస్తే యెహోవాకు అప్పిచ్చును. ఒక ఆమె అంటుంది, ₹1,00,00,000 దావా కోర్టులో ఉంది, ఆ దావా కనుక మా పక్షాన్ని నెరవేరితే 10 లక్షలు చర్చిలో వేస్తానంది. వేసింది 10 లక్షలు తెచ్చి పక్క చర్చిలో. వాళ్ళు చక్కగా విలాసవంతమైన మందిరాలు కట్టుకున్నారు, వాళ్ళు బాగున్నారు. వేసినవ మాత్రం ఆ కోర్టు దావా మళ్ళీ రివర్స్ అయింది, కోటికి 5 కోట్లు కట్టాల్సి వచ్చింది. ఈరోజు ఆమె లేదు. 10 లక్షల వాళ్ళు మాత్రం ఇంకా ఉన్నారు. పేజ్ నెంబర్ 12 చూడండి. ఈ రోజున ప్రభు ఆహారం తిన్నవాళ్ళు ఒక్కరే ఉన్నారు. పేజ్ నెంబర్ 12లో ఇదే మన సుఖ సంతోషాలకి మార్గము ఆహారం అనుకున్న వాళ్ళు ఆ వెల్కమ్ గేట్లో ఎంతమంది ఉన్నారో చూడండి. ఎంతమంది ఉన్నారండి? సిలువ మార్గం గుండా వెళ్ళేవాళ్ళు ఒక్కరే ఎంటర్ అవుతున్నారు, పైన ఒకరో ఇద్దరు ఉన్నారు కదా. పేజ్ నెంబర్ 13లో మీకు హీఈస్ ద వెరీ వండర్ఫుల్ పాస్టర్ ఇన్ ద వరల్డ్, స్టీవెన్ లాసన్. పేజ్ నెంబర్ 13 చాలా సీనియర్ పాస్టర్ అండి, లీడ్ పాస్టర్, చాలా స్పిరిచువల్ అనమాట స్టీవెన్ లాసన్ గారు. జాన్ మెకాదర్ గారికి ఇష్టమైనటువంటి వాడు అనమాట మెకాదర్ గారికి. అలాంటి లాసను హీ వాజ్ కాట్ బై ఏ 16-year గర్ల్. 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ అమ్మాయితో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్నాడు. కాబట్టి పాస్టర్ లాసన్ ఆయనే సంఘం ఎదుట నిలబడి ట్రినిటీ బైబిల్ చర్చ్లో, ఇట్ ఈస్ ట్రూ దట్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ రిలేషన్ విత్ దట్ గర్ల్ సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, సో ఐ am not worthy to be the servant in the vineyard of the Lord. So please dismiss me from all my schedules. సంవత్సరానికి 366 రోజులుంటే ఒక్కరోజు కూడా ఆయన క్యాలెండర్లో ఖాళీ లేదు. ఆయన క్యాలెండర్ అన్ని ఖాళీ చేసి యూట్యూబ్లో ఆయన వాక్యాలు కూడా మొత్తం డిలీట్ చేశారు. ద మోస్ట్ అడ్మైరబుల్ పాస్టర్ ఇన్ ద వరల్డ్, నా కళ్ళతో చూసిన వారికి. గూగుల్లో దాదాపుగా ఎంతైతే బైబిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో నాకు దేవుడు ఓపిక ఇచ్చినంత కొద్దీ రాత్రి పగళ్ళు నేను మొత్తం దాదాపుగా శోధిస్తున్నా. అలాంటి వాళ్ళు దేవుడు నాకు ఇచ్చిన బోధకుల్లో ఈ బోధకుడు ఒకడు. సో హీఈస్ నో మోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్, హీ విల్ బీ నో మోర్ ఇన్ ద ప్యారడైజ్ ఆల్సో. ఎందుకంటే రక్షించబడ్డామని మీకు మీరే చెప్పుకుని వచ్చి దీనిలో చెయ్యేసి ధైర్యంగా తిని ఇంటికి వెళ్తే వీ ఆల్సో విల్ బీ లైక్ వన్ అమాంగ్ దెమ్. వీళ్ళ మాదిరిగానే మనం కూడా చూడండి ఎంత పెద్ద కాంగ్రిగేషన్ ట్రినిటీ బైబిల్ చర్చ్, అంత పెద్ద కాంగ్రిగేషన్. అయితే పేజ్ నెంబర్ 14లో మీకు కనిపిస్తుంది. అందరూ కూడా ఇలాగ మందిరానికి వస్తారు, సిలువ బొమ్మ వాక్యాలు పెడతారు, బల్ల ఇస్తారు, అందరు ఇలాగే చేస్తారు. కానీ దేవుని యొక్క బోధలో దేవుని యొక్క సహవాసంలో ఉన్నవాళ్ళు పేజ్ నెంబర్ 15లో మీకు కనిపిస్తారు. పేజ్ నెంబర్ 15లో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:11. సో ప్రభు బలలోనికి వచ్చేటప్పుడు ఆయన ఎదుట ఏ పాపము కనబడకుండా ఉండాలి అని అంటే దేవుని వల్ల పాసిబుల్ అవుతుంది. మీరు తీసేసుకోలేరు, నేను తీసేసుకోలేను. దేవుని వాక్యం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే మనము జీవాహారమును దీని నిత్య జీవం పొందుకున్నామనే వాళ్ళకి 3 గుర్తులు. ఒక గుర్తు ఏంటి అని అంటే కన్వర్షన్, రెండవ గుర్తు ఏంటంటే రెన్యువల్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. ఫస్ట్ గుర్తు ఏంటి? కన్వర్షన్. రెండవ గుర్తు రెన్యువల్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. మూడవ గుర్తు పేజీ నెంబర్ 16లో ఉంది, కంటిన్యూయస్ వాకింగ్ ఫాలోయింగ్ క్రైస్ట్. కంటిన్యూయస్ వాక్ ఫాలోయింగ్ క్రైస్ట్. 3 విషయాలు. ఒక గుర్తు ఏంటి? మీరు సంపూర్ణమైన మారు మనసు అనుభవం. రెండవ గుర్తు ఏంటి? మీరు మనస్సు మీ హృదయము రూపాంతర చెందటం. మూడవ గుర్తు ఏంటి? దేవుణ్ణి వెంబడించడం. ఈ 3 గుర్తులుంటే యు ఆర్ ట్రూలీ సేవ్డ్. మీరు చూడండి ఆ పిక్చర్లో 16వ నెంబర్ పేజీలో పిక్చర్లో అక్కడ పడవేసుకుని ఒక్కడే వెళ్తున్నాడు. అక్కడ సంఘం ఉందా? డినామినేషన్స్ ఉన్నాయా? పాస్టర్స్ ఉన్నారా? ఒక్కడే వెళ్తున్నాడు. కానీ ఆ కాలువ కూడా చూడండి, ఇంక ఎదురు నీళ్లు లేవు. కానీ ఆ దారి ఎవరు పెడుతున్నారు? ఆ దేవుని యొక్క దాక్షిణ్య హస్తము, బలమైన హస్తము, ఆయన చూపుడు వీలన్నారే,
అదే మీకు మార్గం అనమాట. ఆయన గీస్తూ ఉంటాడు, మీరు వెళ్తూ ఉంటారు. మీతో పాటు ఫాలోవర్స్ ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు ఏ ఫాలోవర్స్ లేరు, ఎక్కడ పేరు లేదు, ఎవరికి కూడా ప్రత్యేకమైన ప్రతిష్ఠితమైన లేకపోతే ఏదో గొప్ప గొప్ప టైటిల్స్ ఏమి లేవు. సింపుల్ మ్యాన్గా ఉన్నా. ఈరోజు ఇక్కడ మనం ఎలా బలకరించుకున్నామో రేపు అక్కడ అంతే. చచ్చిపోయే వరకు ఇదే కామన్, ఇదే సింప్లిసిటీ. ఇక పెద్ద లేదు, గొప్ప లేదు. కానీ ఈరోజు పాస్టర్స్ అందరు ఎట్లయిపోయారు చెప్పండి, చూపిస్తాను. పేజ్ నెంబర్ 17లో వేర్ ఈస్ ద డాంకీ టైడ్ అని మేము బైబిల్ స్టడీ చేశాము. దాంట్లో గాడిద 1వ నెంబరా 2వ నెంబరా 3వ నెంబర్ కట్టబడిందా, ఆ తాడు దేనికి కట్టబడిందో చెప్పండి. చెప్పలేరు మీరు, కష్టం, చాలా టైం పట్టిద్ది. డినామినేషన్స్ అయ్యే, ఆ పక్కన డినామినేషన్ ఇచ్చాడు. లోదరనా, మెథడిస్టా, సిఎస్ఐనా, సెవెంత్ డేనా, వాడా, యెహోవా సాక్షుల, ఇదా పెంతుకోస్తా. ఈరోజు ఎవరు మీరు, ఏ సంఘం, అసలు ఎక్కడ మన ఆరిజిను? మాది ఎప్పుడూ పాతదండి, అక్కడిది ఇక్కడిది కాదు. ఈరోజు మనం దేనికి కట్టబడి ఉన్నాము అని అంటే, ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం ఉందే, ఈ పరిశుద్ధ గ్రంథం మన మెడకి ఇలా కట్టబడి ఉండాలి. ఏమన్నా షేమ్గా ఫీల్ అవుతున్నారా ఇలా కడితే? నేను ఫీల్ అవ్వను. ఇలా కట్టుకుని తిరగమన్నా కానీ తిరుగుతాను నేను. దీన్ని ఇలా కట్టుకుని వెళ్ళమన్నా ఎలా బుద్ధి అవుతుంది, నో ప్రాబ్లం. కాబట్టి ఈ రోజున సంఘం ఎలా అయిపోయింది, పేజ్ నెంబర్ 18లో ఉన్నాం. సంఘం ఎలా ఉంది, 18, పేజ్ నెంబర్ 18 చూడండి. ఎంతమంది మందిరానికి ఖాళీలు లేవు, చర్చి ఫుల్ అయిపోయి ఖాళీలు లేవు, అందరూ ఏమి బయటికి నెట్టేయబడుతున్నారు. కానీ రక్షణ కోసం సంఘం పెడితే ఎంతమంది ఉన్నారు? తలుపు దగ్గరే ఉన్నాడు ప్రభు, తలుపు తీశాడు. ఎంతమంది వెళ్ళారు ఆ సంఘానికి? నేను అనుకున్నా, పొద్దున్నే ఎంతమంది వాహనాలు వేసుకుని పరిగెత్తుతుంటే, అబ్బా ఎంత అద్భుతమైన మనుషులు రా, ఇక్కడికి వచ్చి మేము కూడా ఉంటున్నామంటే, ఆహా వీళ్ళని చూడటానికని రోజు నేను స్కూటీ వేసుకుని టీ దాగి ఇలా చెట్టు కింద నుంచి వాళ్ళు చూడటం మొదలుపెట్టా. తీరా నాకు ఈ బొమ్మ కనపడింది. అమ్మా, అది ఆ విషయాన్ని, ఒక్కరి నోట్లో దేవుని మాటలు లేవే, ఒక్కరి బుర్రలో దేవుని యొక్క ఆజ్ఞలు లేవే, ఒక్కరికి దేవుని వాక్యాన్ని ఇంత చక్కగా ప్రకటించే బోధకులు లేరే. తెల్ల దుస్తులు మిమ్మల్ని రక్షిస్తాయా? 150 కిలోల వ్యక్తి మిమ్మల్ని తీసుకెళ్తాడా? బరువు పరలోకానికి ఎత్తుకెళ్తాడా? చెప్పండి, ఎవరు ఎత్తుకెళ్ళలేరు. కానీ మనల్ని ఎత్తుకెళ్ళేది ఎవరు? ఆయన ఆ అంత్యకాలం ముందు రావడానికి ఆయనే మన కోసం వస్తాడు. చూడండి పేజీ నెంబర్ 19. వీళ్ళలో ఎంతమంది వాక్యాలు మీరు వింటున్నారు చూడండి. వీళ్ళందరూ నేను చెప్పలేదు, న్యూస్ పేపర్లో వేశారు. వీళ్ళందరూ అబద్ధ బోధకులేనంట. పేజీ నెంబర్ 19 నేను చెప్పలే, అక్కడ వేశారు, ఆన్లైన్లో వేస్తే నేను పట్టుకున్నా. అది చూడండి ఎంతమంది వాక్యాలు మన వాళ్ళు ఆల్రెడీ వింటున్నారు చాలామంది. మేము బాగా వింటామండి ఆయన గురించి. ఎక్కడ వింటాం? బైబిల్ చేతిలో ఇందాక చెప్పి 7,36,000 ఇన్ని మాటలు ఎక్కడుంటే అక్కడ ఎందుకు వింటున్నాం మనం కదా. పేజీ నెంబర్ 20లో కనుక మీరు చూస్తే, ఉద్యోగానికి అర్థం మార్చేశారు, దేవుని ఎరగటం గురించి మర్చిపోయారు, చిన్న చిన్న నిర్లక్ష్యాలే ఏముంది అనుకుంటున్నారు, పరలోకానికి వెళ్ళాలంటే ఏముంది అనేటువంటి పరిస్థితికి వచ్చారు. మీరు ఆ పేజీ నెంబర్ 20 చూస్తే మన బెర్షిబాలో ఈ స్టడీ మెటీరియల్ ఉంది, మీరు ఇంటికి వెళ్ళినాక చూసుకోండి. పేజీ నెంబర్ 21 వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున యేసు ప్రభు వారు వచ్చి యోహాను సువార్త 6:52లో జీవాహారము నేనే అనే మాట చెప్తే పరిసయ్యులందరూ ఏమన్నారు తెలుసా? నిన్ను తిని మేము బ్రతకటమా? అసలు అది మా పితరుడైన మోషే ధర్మశాస్త్రంలో లేదే. నిన్ను తిన్నవాళ్ళు నిత్య జీవమా? అసలు అది కాదే. మా కొరకు మెస్సయ్య రాబోతున్నాడే అని ఈ రోజుకి 6,000 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఇప్పటికీ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన చర్చిలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే, పేరున్న ప్రసంగికుడు వస్తేనే రక్షణ. ఒక 10,000 మంది ఆదివారం 1,00,000 మంది సంఘానికి వస్తేనే సంఘము. మంచి తెల్లగా నిగనిగలాడిపోయే వాళ్ళే భక్తులు. ఎప్పుడు చూసినా కానీ మీకు మాట్లాడటానికి కూడా టైం ఇవ్వడు ఆయన. ఎప్పుడు చూసినా గదిలో ప్రార్థన చేస్తున్నాడు అంటారు. ఎంతవరకు చేస్తున్నాడో నాకైతే తెలియదు. అయితే నాకు నాట్ పాసిబుల్ మీ తెల్లగాయత మీద రాసి ఇక్కడ అతికిస్తాను. నేను రోజంతా గదిలో ఉంటాను, నేను రాను అని లోపల ఉండేవాడు మాత్రం దట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఈ దేవుణ్ణి చూసిన వాళ్ళందరూ ఫస్ట్ నుంచి చివరి దాకా బైబిల్లో వాళ్ళందరూ జీవితంలో దే ఆర్ కట్ ఆఫ్. యెషయా ఏమన్నాడండి? ఆయన నేను కనులారా చూచి తిని నేను నశించి తిని. యెషయా ప్రవక్త కన్నా గొప్పవాళ్ళేనా వీళ్ళు? నశించి తిని అని ఆయన అన్నాడు. ఈరోజు మనం ఎవరు వెంబడబడుతున్నాం? జీవాహారం వెంబడబడుతున్నామా? ఇట్లాంటి మందిరాలు ఇలాంటి బోధకులు వెంటబడుతున్నామా? మీరు ఒకసారి ఆలోచించండి. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే, మత్తయి సువార్త 23:13 వాక్యం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23:13 టైం అయిపోయింది, ఇంకా ముగిస్తాం. మత్తయి సువార్త 23:13 ఏముంది? ఇక్కడ మీకు వేషధారులు కనిపిస్తారు.
మనుషుల ఎదుట పరలోక రాజ్యమును వాళ్ళు ఏం చేశారు? మత్తయి సువార్త 23:13. మనకి ఇంపార్టెంట్ వాక్యాలు కొంచెం లేట్గా కనిపిస్తాయండి, కానీ అయ్యో వెరీ గుడ్. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును, చూడండి, మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసే పరిచర్యల కోసం ఎదురు చూశారు వాళ్ళు. కానీ పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇస్తారన్న ప్రభువుని వాళ్ళు తిరస్కరించి సిలువకు అప్పగించారు. రెండో వాక్యం లూకాసు వార్త 11:52. వీళ్ళందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులు. లూకాసు వార్త 11:52లో ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు 52వ వాక్యం కనిపిస్తారండి. లూకాసు వార్త 11:52. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, జ్ఞానపు తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనీయరు. అక్కడేమో పరలోకాన్ని మూసేశారు, ఇక్కడేమో ప్రవేశించరంట వాళ్ళు, ప్రవేశించే వాళ్ళని కూడా మరి ఇది ముఖ్యమైన వార్త కాదా? ఇంపార్టెంటే కాదా? పేజ్ నెంబర్ 23 చూడండి. పేజ్ నెంబర్ 23 చూడండి. ఈరోజు మనం వాళ్ళెంపటి ఉంటామా, లేకపోతే జీవాహారమైనటువంటి యోహాను సువార్త 6:52లో ఉంటామా? 23లో ఉంటామా? పేజ్ నెంబర్ 23లో ఉంటామా? యోహాను సువార్త 6:53లో ఉంటామా? చెప్పండి. కాబట్టి ఈ రోజున నేను ఎందుకన్నానంటే, నేను గదిలోనే ఉంటాను చెయ్యను అని అంటే, బికాస్ పేజ్ నెంబర్ 24లో ద టూంబ్ ఈజ్ ఎంప్టీ, నో మోర్ ద లార్డ్ ఈజ్ దేర్ ఇన్ ద టూంబ్. రహస్యమందున్న దేవునికి లోపలికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థించమన్నాడు అని అంటే, ఫస్ట్ ఆయన ఎవరో ఏమై ఉన్నారో ఆయన్ని ఎరిగి ముండి మనం తలుపేసి ప్రార్థన చేయాలి. బైబిల్ ఊరికే 2 నిమిషాలు నామకార్థంగా చదివి తలుపేసుకుని రోజంతా ప్రార్థన చేస్తే డాక్టర్ గారు చెప్తారు వచ్చే నష్టాలు ఏంటనేది. ఆరోగ్యపరంగా మీరు తెలుసుకోండి, రాసుకోవాలి. మన ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే బీపీ ఎట్లా తగ్గిపోద్ది, అనారోగ్యం ఎట్లా వస్తుంది, ముఖం ఎలా పీక్కుపోద్ది, కళ్ళు ఎందుకు గుంటలు పడతాయి, బాగా మనుషులు ఉన్నా కానీ గబక్కనే తూలి పడిపోతున్నాం, అనుకోకుండా భయం వేస్తుంది, గందరగోళంగా ఉంది, ఆందోళన వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? గదిలో తలుపేసుకుని చీకట్లో కూర్చుంటే ఆందోళన లేకుండా సంతోషం వస్తుందా? చెప్పండి ఏమ్మా, ఇదే కదా. కాబట్టి పేజీ నెంబర్ 25వ పేజీ కనుక మీరు చూస్తే వాక్యం చదివితే చూడండి ఎట్లా ఉందో. ఎంత ఆ వాటర్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నిమ్మలంగా ఉందా? వాక్యము వాటరు ఎట్లా ఉంది? ఏది నిమ్మలంగా, తాగితే చల్లగా, సంతోషంగా, బీపీ కూడా తగ్గుతుంది, ఆనందంగా ఉంటుంది. ఆ జీవజలం ఎవరు? ఆయనే. ఆ జీవజల బుగ్గ దగ్గర ఆ జీవం ఇక్కడే ఉంది, మీ చేతిలో ఉన్న గ్రంథంలోనే ఉంది. కాబట్టి పేజీ నెంబర్ 26 కనుక చూస్తే ఆయన ద్వారా నిత్య జీవము. అందుకనే యోహాను సువార్త 4:14 వాక్యములు కనుక మీరు చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఈ రోజున విశ్వసించే ప్రతివారు, ఆయన యందు విశ్వసించే ప్రతివారు నశించరు. కాబట్టి మీరు ఈ రోజున మేము చెప్పిన వాక్యాలని బాధపడతారేమోనని పేజీ నెంబర్ 27 తీసుకొచ్చాం. ఎందుకంటే సత్యాన్ని సత్యముగా ప్రకటించకపోతే చాలా ప్రమాదం ఉంది. అందుకని పేజీ నెంబర్ 27 కావాలి. బుద్ధి చెప్పే వారి మీద పగబట్టి యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొని నీతిమంతుని బాధపెట్టు వారందరూ ఏమవుతారు? దేవుని జ్ఞానానికి, దేవుని జ్ఞాపకానికి కూడా దూరం అవుతారు. ఆ నిర్దోషి జోలికి పోవద్దని ఎందుకు చెప్పింది పిలాతు భార్య? అట్లాగే దేవుని యొక్క సత్యాన్ని యథార్థంగా చెప్పే బోధకులు మనకు కావాలి. లేకపోతే వాళ్ళు నిత్య నాశనానికి మనల్ని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తున్నారు, మనల్ని కూడా పట్టుకెళ్తున్నారు. కాబట్టి పేజ్ నెంబర్ 27 ఎంత గొప్ప రక్షణ! ఇది ఎవరి వల్ల వచ్చింది? యోహాను సువార్త 6:52. ఇంత గొప్ప రక్షణ కారణం ఎవరు? మన ప్రభు అయిన యేసే. కాబట్టి ఈ రోజున పేజ్ నెంబర్ 30లో కనుక మీరు చూస్తే, ఆ నిత్య జీవం మేము పొందుకున్నాము దేవుని యొక్క రక్షణ ద్వారా అనే నిరీక్షణ మనం కలిగి ప్రభు యొక్క బలలో మనము పాలు పొందాలి. ఆ బలమే ఏ బలము అని అంటే పేజ్ నెంబర్ 31. ఆ బలం ఏంటి? పునరుద్ధాన బలము. కాబట్టి చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసాం ఏంటి? ఆ యొక్క జీవాహారము ఒక నిబంధనగా ఉన్నాడు మనకి. రెండవది ఆ దిగి వచ్చినటువంటి ఆహారముగా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మూడవది జీవాహారం అయి ఉన్నాడు. కాబట్టి ఆ జీవాహారాన్ని తినేవాడు మరి నిత్యము బ్రతికింపబడును, నిత్య జీవము కలిగిన వాడిగా ఉంటాడు దేవుని యొక్క పునరుద్ధాన శక్తి వలన. కాబట్టి ఈ మాటలని జ్ఞాపకం చేసుకుని మనం ప్రభు బలలో పాల్పొందుతాం.